గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. నిన్నటి మీటింగ్లో మనం అటామీ ప్లాన్ ప్రెజెంటేషన్ గురించి తెలుసుకున్నామండి. ఆనందం. సో అటామీని స్టార్ట్ చేయడానికి ఏ విధంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అక్కడ ఎటువంటి ఇన్కమ్స్ వస్తాయి అనేది నిన్న మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా మనం చేసుకోవాలంటే ఎటువంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అన్లాక్ యువర్ పాత్ టు సస్టైనబుల్ గ్రోత్. మనం రైట్ వేలో గనక బిజినెస్ గనక చేయగలిగితే సో అది ఎప్పటికీ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. లైక్ మనం ఏదన్నా ఒక విత్తనం నాటాం. సో అక్కడ దానికి కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, సరైనటువంటి ప్లేస్లో, అంటే సారవంతమైనటువంటి నేలలో ఒక విత్తనాన్ని నాటి దానికి కావాల్సినటువంటి పోషణ, దానికి కావాల్సినప్పుడు నీళ్లు పోయటం, కావాల్సినప్పుడు దానికి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇవ్వటం, దానికి సన్లైట్ తగిలేటట్లుగా చూసుకోవటం. సో అట్లా దాన్ని కాపాడటం కోసం అది కొంచెం మొలకెత్తగానే దానికి చిన్న కంచెలాగా మనం వేస్తూ ఉంటాం. ఆ తర్వాత అది గ్రో అయ్యేటువంటి ప్రాసెస్లో ఎటువంటి యానిమల్స్ కూడా దాన్ని తినకుండా మళ్ళీ ఇంకొంచెం పెద్ద కంచెని చేయటం. సో దాన్ని కాపాడుతూ దానికి కావాల్సినటువంటి పోషణ ఎప్పటికప్పుడు ఇస్తూ దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఇది మీరు ఒక మామిడి చెట్టే మన ఇంట్లో నాటుకున్నాం అని అనుకుందాం. ఒక మామిడి విత్తనాన్ని తీసుకొచ్చి నాటినప్పుడు ఆ విధంగా అది చిన్నగా పెరిగి 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 ఒక 5 సంవత్సరాలు పోయేసరికి కాయలు ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. సో మొదటి సంవత్సరం ఒక 10 కాయలే రావచ్చు, రెండో సంవత్సరం 50 కాయలు వస్తాయి, మూడో సంవత్సరం 200 కాయలు ఒక్క చెట్టు నుంచే రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా అది కొన్ని సంవత్సరాల పాటు మనకి ప్రతిఫలాన్ని తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. బట్ మొదటి 5 సంవత్సరాలు దాన్ని మనం కాపాడుకుంటూ దానికి కావాల్సింది మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది అటువంటి ప్రతిఫలాన్ని మనకి తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ బిజినెస్లో కూడా సస్టైనబుల్ గ్రోత్ కావాలి అని అంటే మనం సరైనటువంటి మార్గంలో దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో మీరందరూ కూడా హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్కి కనెక్ట్ అయి ఉన్నందుకు ముందుగా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. సో మనది యూట్యూబ్ ఛానల్ ఉందండి, వాసు పమిడి అని. తెలుగులో అటామిక్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అందులో మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇది ఒక్కటి చాలండి, దాన్ని ఉపయోగించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో మనం బిజినెస్ని చేసుకోవటానికి ఎంతో హెల్ప్ అవుతా ఉంది. సో మనం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని, సోషల్ యాప్స్ ఉపయోగించుకొని, ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంలో కొత్తగా ఎవరినైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని ఉపయోగించుకొని మీరు వాళ్ళకి ఫ్లూయెంట్గా చెప్పలేకపోయినా కానీ ఈ వీడియోస్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటట్లుగా ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఏమవుతుందనంటే, ఎవరైతే యాక్టివ్గా ఉండి బిజినెస్ చేయగలుగుతారో వాళ్ళ ద్వారా మనకి కూడా ప్రతిఫలం అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఈ టిప్స్లో ముందుగా ఏం చెప్తున్నారంటే, అండర్స్టాండ్ అటామీస్ ఫిలాసఫీ. సో కంపెనీ 2009లో స్టార్ట్ అయింది. చాలా తక్కువ టైంలో, మ్యాటర్ ఆఫ్ 10 ఇయర్స్లోనే ఒక గ్లోబల్ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు చూస్తే వరల్డ్లోనే టాప్ 12th ర్యాంకులో ఉంది. సో ఎంతమందిలో 12వ ర్యాంక్ వచ్చింది? అక్కడ 12 మందే ఉన్నారు, మనకి 12వ ర్యాంక్ ఉందని అంటే కాదు. 15,000కు పైగా కంపెనీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. మన ఇండియాలో చూసుకుంటేనే 450కి పైగా కంపెనీస్ ఉన్నాయి. సో మన ఇండియాలో చూసుకున్న టాప్ 10లో ఉంది, వరల్డ్ వైడ్గా చూసుకున్న టాప్ 12th ర్యాంకులో ఉంది. సో ఆ పొజిషన్కి రావటానికి కంపెనీ ఖచ్చితంగా కొన్ని ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని ఫాలో అవటం వల్లనే కంపెనీ ఆ విధంగా ఆ స్థాయికి తక్కువ టైంలో రావడం జరిగింది. అసలు ఈ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ పుట్టి 75 సంవత్సరాల పైనే అయింది. అమెరికాలో స్టార్ట్ అయినటువంటి ఈ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రూల్ చేస్తుందని చెప్పేసి చెప్పొచ్చు.
ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎక్స్ట్రాడినరీ పర్సన్గా, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారటానికి అవకాశం ఉంది. సో అయితే అటామీ అందులో ఆ కాంపిటీషన్లో అంత హిస్టరీ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎలా అంత తక్కువ టైంలో ఇంత ముందుకు రాగలిగింది అని అంటే వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఎథిక్స్, వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి క్వాలిటీ, వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్, వీటిని ఏమాత్రం జవదాటకుండా అవతల వ్యక్తి ఎవరు అనేది చూడకుండా వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. సో అట్లా మాస్టేజ్ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏంటి మాస్టేజ్ స్ట్రాటజీ అంటే మనకు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మాస్ వేలో వాళ్ళు ప్రొడక్షన్ చేయటం జరుగుతూ ఉంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. సో ప్రెస్టీజియస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకి అందించడం జరుగుతూ ఉంది. లైక్ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఎమోహిమ్ ఉంది. అటామిక్ కంపెనీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే మనకిప్పుడు వస్తున్నటువంటి టూత్ బ్రష్ ఉంది. సో ఎంఓఎం కాస్ట్ చూసుకుంటే 30 సాచెట్స్ ₹55,000 ఉంది అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. ఎప్పుడు అని అంటే 2009కి ముందు. అట్లనే టూత్ బ్రష్ కాస్ట్ చూసుకుంటే ₹220 ఉంది అటామీ స్టార్ట్ అవ్వక ముందు. ఎవరైతే దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారో, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో, అప్పుడు సూపర్ మార్కెట్లో దాని కాస్ట్ ఎంత ఉందంటే ₹220కి పైగా ఉంది. సో అటువంటిది మన హ్యాంగిల్ పార్క్ గారు వాళ్ళతోటి టైఅప్ అయినప్పుడు, సో వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి అని అంటే ఎమోహిమ్ని ఒక్క సంవత్సరంలో 1,00,000 బాక్సులు నేను రిటైల్ చేస్తాను అటామీ బిజినెస్ ప్లాన్ తోటి అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చి దాని ప్రైస్ని తక్కువకి తీసుకొని దాన్ని ప్రూవ్ చేసి చూపించడం జరిగింది. అట్లానే బ్రషెస్ని కూడా నేను ఇంత టార్గెట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళతోటి డీల్ మాట్లాడుకొని దాన్ని కూడా ప్రూవ్ చేసి చూపించడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే ఇప్పటికీ కూడా కంటిన్యూగా వాళ్ళ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అటామీకి మాత్రమే రావటం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఆ బ్రష్ని మనతోటి టైఅప్ చేశారో బయట మార్కెట్లో దాని అవైలబిలిటీ లేదు. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే అందులో అంటే అంతకు ముందు వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్రైస్లో 50% ప్రైస్లో మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దాని యాక్చువల్ కాస్ట్ చూసుకుంటే ఇవాళ ₹250 పైనే ఉంటుంది. సో అటువంటి బ్రష్ మనకి ₹113కి రావటం జరుగుతూ ఉంది. క్వాలిటీలో ఏమన్నా తేడా వచ్చిందంటే ప్రెస్టీజియస్ క్వాలిటీ ఇస్తా ఉన్నారు. నేను బిజినెస్ స్టార్ట్ చేసి నియర్లీ 4 ఇయర్స్ అవుతా ఉంది. సో నేను మొదట్లో ఏదైతే ప్రోడక్ట్ కొన్నానో, ఏదైతే కాస్ట్కు కొన్నానో, ఏదైతే క్వాంటిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ కొన్నానో ఇప్పటికీ కూడా అదే క్వాంటిటీ, అదే క్వాలిటీ, అదే ప్రైస్, ఎక్కడ కూడా చేంజ్ రాలేదు. సో ఆ ప్రిన్సిపల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టే అటువంటి రూల్స్ పెట్టుకొని వాళ్ళు మనకి అందించగలుగుతా ఉన్నారు కాబట్టే కంపెనీ ఇంత తక్కువ టైంలో ఆ స్థాయికి ఎదగటం జరిగింది. ఇవాళ ఎవరైనా సరే మన ప్రోడక్ట్ జెన్యూన్గా ఎవరికన్నా మనం కరెక్ట్ వేలో కనుక మనం రికమెండ్ కనుక చేసాము అని అంటే డెఫినెట్గా వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా మాస్ వేలో మనకి ప్రొడక్ట్స్ని తయారు చేసి ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్ మనకు అందిస్తూ ఉన్నారు. సో ప్రతి ప్రోడక్ట్ కూడా అబ్సల్యూట్ క్వాలిటీ. ఒకప్పుడు కోల్మార్ బిఎన్హెచ్ మాత్రమే మనకి ప్రొడక్ట్ సప్లయర్ పార్ట్నర్గా ఉంది. బట్ ఇవాళ చూస్తే 70కి పైగా కంపెనీస్ అటామీతో టైఅప్ అయ్యి ప్రొడక్ట్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఓన్లీ అటామీ ద్వారా మాత్రమే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. సో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్, వాళ్ళతోటి టైఅప్ పెట్టుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్గా కస్టమర్కి కావాల్సినటువంటి ప్రైస్లో క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా అందిస్తూ ఉన్నారు. ఒక కొత్త ప్రోడక్ట్ మనకి మన షాపింగ్ మాల్లో యాడ్ అయింది అని అంటే ఆ క్వాలిటీ వాళ్ళు మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మీరు బయట మార్కెట్లో ఉన్నటువంటి లైక్ మన షాంపూ ఉంది, మీరు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక కిరాణా షాప్కో, సూపర్ మార్కెట్కో, లేదంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇటువంటివి. సో వాటిల్లో రకరకాల షాంపులు మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు కంపేర్ చేస్తే సో క్వాలిటీ పరంగా, బెనిఫిట్స్ పరంగా వీఆర్ ద బెస్ట్. ప్రైస్ పరంగా
వీఆర్ ద చీప్, తక్కువ ప్రైస్లో మనకి అంత క్వాలిటీ ప్రోడక్ట్ని, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనకు అందించడం జరుగుతూ ఉంది. సో మీరు షాంపూ ఎవరికైనా సరే రికమెండ్ చేసి చూడండి. కరెక్ట్ వేలో కనుక మీరు రికమెండ్ చేయగలిగితే డెఫినెట్గా దాని నుంచి రిపీటెడ్గా ఆర్డర్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో నిన్న ఒక్కరోజు నేను ముగ్గురికి ఆర్డర్ చేశాను నేను షాంపూ. కారణం ప్రీవియస్గా వాళ్ళు దాన్ని యూజ్ చేస్తున్నారు. ఒక అతను ఇప్పుడు సెకండ్ టైం తీసుకోవడం జరిగింది. ఇంకొక మేడం గారు మేబీ చాలా 2 సంవత్సరాలుగా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకొకరు కొత్తగా నిన్న యాడ్ అవ్వటం జరిగింది. సో దాని గురించి ఎవరైతే వింటున్నారో, ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూగా దాన్ని యూజ్ చేయటం జరుగుతూ ఉంది. సో అటువంటి క్వాలిటీ, అటువంటి ప్రైస్లో మనకి ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మనం ఏం చేయాలనంటే దీన్ని మనకు తెలిసిన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. మీరు బిజినెస్లో జాయిన్ అవ్వండి అని అంటే ఎవ్వరూ కూడా రారండి. చాలా తక్కువ మంది మాత్రమే వస్తారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు నిలబడలేరు, డెఫినెట్గా నిలబడలేరు. ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో అటువంటి వాళ్ళు మనతోటి కనెక్ట్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళు బిజినెస్లోకి వచ్చినా కానీ వాళ్ళు కంటిన్యూగా ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంటుంది. ప్రోడక్ట్ వాడకుండా ఎవ్వరూ కూడా ఇక్కడ నిలబడలేరు. వాళ్ళ కింద ఎంత పెద్ద టీం ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ దాని వాల్యూ ఏంటనేది తెలియదు. సో మనం ఏం చేయాలి అని అంటే ఈ క్వాలిటీ ఏంటి, ఎటువంటి ప్రైస్లో మనకు ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి, సో ఎటువంటి ఫిలాసఫీస్ తోటి వీళ్ళు మన ముందుకు వచ్చారు, ఇవి తెలుసుకోవాలి. రియల్గా ఈ బిజినెస్ కూడా ఎవరికి సెట్ అవుతుంది అని అంటే ఎవరికైతే వాల్యూస్ ఉంటాయో అటువంటి వాళ్ళకి ఈ బిజినెస్ కూడా సెట్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇండియాలోనే 450కి పైగా కంపెనీస్ ఉన్నాయి. సో రకరకాల కంపెనీస్, రకరకాల ప్లాన్స్, రకరకాల ఇన్కమ్స్. సో అక్కడ ఒక డబ్బు గురించే చూస్తున్నారు. కానీ అది ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇది ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా ఉండదా అనేది కూడా తెలియనటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం, ఆర్టికల్స్ మన వాళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు. సో కంపెనీలు మారుతూనే ఉంటారు. లైక్ ఇప్పుడు ఇందాకలు చెప్పినటువంటి ఎగ్జాంపుల్, ఒక ఇత్తనం నాటాం, అది చెట్టుగా మారి మనకి ఫ్రూట్స్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. సో మనం ఒక సంవత్సరం రోజులు చూసి ఇది ఇంకా పెరగలేదు, దీని నుంచి కాయలు రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఇత్తనం ఏదో నాటాము, మళ్ళీ దాన్ని పట్టుకొని దానికి నీళ్లు పోసి దాన్ని పెంచుకుంటూ పోయాం, మళ్ళీ ఒక సంవత్సరం పాటు దాన్ని చేసాము, మళ్ళీ ఇంకొక దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకొక ఇత్తనం నాటి ఇంకొక సంవత్సరం రోజులు దానికి సర్వీస్ చేసి మళ్ళీ దాన్ని ఎదిగేటట్టు చేసామనంటే ఇట్లా ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ మనం విత్తనాలు నాటుతూనే ఉంటాం. అక్కడ చిన్న మొక్కలు వస్తూనే ఉంటాయి. ఏది కూడా చెట్టు కాదు, దాని నుంచి ఫ్రూట్స్ రావు. సో ఒకదాన్ని కరెక్ట్గా మీరు బ్యాంబూ చెట్టు గురించి ఎగ్జాంపుల్ చూస్తే దాదాపు మొదటి 5 సంవత్సరాలు బయటికి చిన్న మొక్కలాగా కూడా కనపడదంట అది. కానీ నమ్మకంతో నీళ్లు పోస్తూ 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 పోయంగా ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అది మోర్ దెన్ 10 ఫీట్ అది పైకి రావటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా మనం ఒకదాన్ని స్టార్ట్ చేసాము. సో ప్రతి చోట కూడా డబ్బుల గురించే పోతున్నామండి. బట్ డబ్బులు ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ అది ఎంతకాలం వస్తాయి అని అంటే తెలియదు. సో అట్లా చాలామంది వాళ్ళ లైఫ్స్ని స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్, ఈ ఎథిక్స్, ఈ ప్రిన్సిపల్స్, ఈ క్వాలిటీ, వీళ్ళ స్ట్రాటజీస్ కనుక మనం అర్థం చేసుకుంటే, ప్రోడక్ట్ కనుక యూజ్ చేస్తే ఎవ్వరూ కూడా అటామీని వదిలిపెట్టి వెళ్ళలేరు. సో అటువంటి ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి. వీటి గురించి మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం మెంబర్స్కి మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ద్వారా మన నెట్వర్క్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మెంబర్స్ని చేసుకుంటూ వెళ్ళగలిగితే సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళని బతిమలాడుకోవాలి, ప్రోడక్ట్ కొనండి లేకపోతే మీ ఐడి పోతుంది అని, లేదా మనం కొనాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ కూడా పెట్టున్నారు, ఎవరైతే ఒక 1 ఇయర్లో ఓన్లీ ఒక్క ప్రోడక్ట్ కొంటున్నారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం అడుగుతుంది, ప్రోడక్ట్ కొనాలి అంటే ఐడి కార్డ్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉంది. అంటే వాళ్ళు మీకు టచ్లో ఉన్నారా లేదా, మీరు కొంటున్నారా? మనం కొనటం వల్ల ఉపయోగం లేదండి. అట్లీస్ట్ వాళ్ళు కొంటుంటే
ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ స్ట్రాటజీలో ఒక్కొక్క ద్వారా సంవత్సరానికి ఒక 1000 పీవీ వచ్చినా మనకి పెద్ద టీం కనుక ఉందంటే చాలా మనీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారంటే బికమ్ ఏ ప్రొడక్ట్ అంబాసిడర్. మనము ప్రొడక్ట్కి మనమే ఒక రోల్ మోడల్ లాగా కనపడాలి. సో ఎవరికన్నా చూస్తే లైక్ మన దగ్గర హెయిర్ కేర్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. టాప్ టు బాటమ్ పై నుంచి కింద దాకా మనల్ని చూస్తే ప్రతి ఒక్క పార్ట్లో కూడా మన ప్రోడక్ట్కి మనం అంబాసిడర్ లాగా కనపడాలి. ఇప్పుడు చాలా కంపెనీస్ లైక్ సినీ యాక్టర్స్ని తీసుకొని లేదంటే స్పోర్ట్స్ సక్సెస్ అయినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకొని సెలబ్రిటీస్ తోటి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా ఊరక చేస్తున్నారండి? కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది చిన్న చిన్న వాటికి. రీసెంట్గా మనం హీరో అని చెప్పుకునేటువంటి మహేష్ బాబు గారి కూతురు ఒక జ్యువెలరీ కంపెనీకి యాడ్ చేయడం జరిగింది. సో దానికి తను తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ₹1,00,00,000 పైనే తీసుకుంది. బట్ దాన్ని ప్రచారం కోసం వాళ్ళు డొనేట్ చేసి ఉండొచ్చు. బట్ ఆ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కంపెనీకి? ఎవరి దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు? అల్టిమేట్గా ఆ భారం కస్టమర్ మీదే పడుతుంది. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, మీ చిన్న ప్రోడక్ట్ కావచ్చు, మనం అనుకునేటువంటి లైక్ ఇప్పుడు ₹1 నూనె ప్యాకెట్ ఏదో ఉంది, తలకి రాసుకునేటువంటి నూనె ప్యాకెట్కి ఒక పెద్ద హీరో, స్టార్ హీరో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అతను అది కొన్ని వాడుతున్నాడా అంటే నవరత్న ఆయిల్. నవరత్న ఆయిల్ ప్యాకెట్కి రూపాయి ప్యాకెట్ దొరుకుతుంది. దానికి మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి నెంబర్ 1 హీరో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆయన వాడుతున్నారా? వాడరు. బట్ మనల్ని నమ్మించటానికి వాళ్ళు కోట్లు తీసుకొని అటువంటి యాడ్స్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మన ప్రోడక్ట్కి మనమే బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. మనల్ని చూడగానే తెలిసిపోవాలి. మన దగ్గర అద్భుతమైనటువంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా అద్భుతమైనటువంటి కొరియన్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బయటికి కనపడినటువంటి హెల్త్ని కూడా మెయింటైన్ చేయడానికి వరల్డ్ వైడ్గా పేటెంట్స్ ఉన్నటువంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఉపయోగపడేటువంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎప్పుడైతే వాడటం మొదలు పెడతామో, వాటితోటి కంటిన్యూ అవుతూ ఉంటామో, సో మనలో ఆ మార్పులు అనేది కనపడతా ఉంటాయి. సో మనం ఆ ప్రోడక్ట్కి అంబాసిడర్ లాగా మనం తయారవ్వాలి. సో అప్పుడు మనం స్పెషల్గా వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదండి. ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి లైక్ ఇప్పుడు మనం మన షాంపూ వాడుతున్నాం, లేదా మన కండిషనర్ వాడుతున్నాం, మన ఎసెన్షియల్ హెయిర్ ఆయిల్ వాడుతూ ఉన్నాం, మన హెయిర్ టానిక్ వాడుతూ ఉన్నాం. హెయిర్ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా అందంగా ఉంటుంది. సో దాన్ని చూసినప్పుడు, దాని గురించి మనం ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు డెఫినెట్గా అవతల వ్యక్తి మనల్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. సో మనలో ఆ లుక్ కనబడుతున్నప్పుడు దాని వాల్యూ ఏంటనేది వాళ్ళకి అక్కడ అర్థమైనప్పుడు డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎవరైతే ప్రోడక్ట్ ట్రై చేస్తున్నారో ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళు మనం కనుక కరెక్ట్గా కనుక సర్వీస్ ఇస్తూ ఉంటే కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా మనం బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవ్వాలి. మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నారో దాన్ని మీరు ఈజీగా మార్కెట్ చేయగలుగుతారు, దాన్ని ఈజీగా ఇంకొకరికి రికమెండ్ చేయగలుగుతారు. మీరు వాడనటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు దానికి సంబంధించినటువంటి కస్టమర్స్ని మెయింటైన్ చేయలేరు, డెఫినెట్గా చేయలేరు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వాడటం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, దాని టేస్ట్ ఎలా ఉంది, దాని రిజల్ట్ ఎలా ఉంది, మన దగ్గర పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అవతలి వ్యక్తిని మనం ఈజీగా దాన్ని కంటిన్యూ చేయగలిగే విధంగా చేయగలుగుతాం. సో మనం వాడలేదు అని అంటే వాళ్ళు ఏదన్నా ఒక్క నెగిటివ్ చెప్పగానే ఖచ్చితంగా ఇక్కడ మనం భయం వచ్చేస్తుంది. సో దాంతో నెక్స్ట్ టైం వాళ్ళు ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేయం.
దానివల్ల ఒక వాల్యుబుల్ కస్టమర్ మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. సో దయచేసి మీరు ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాడటానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నారో దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరు కనపడ్డప్పుడు దాని గురించి ఈజీగా మాట్లాడగలుగుతారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేస్ట్ టు బ్రష్ కావచ్చు, షాంపూ కావచ్చు, బాడీ క్లెన్జర్ కావచ్చు, డిటర్జెంట్ లిక్విడ్ కావచ్చు, డిష్ వాషింగ్ లిక్విడ్ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, బ్లాక్ కాఫీ కావచ్చు, ఈవెన్ ఎమోయిమ్ కావచ్చు, ఎనీ ప్రోడక్ట్ మనం దాన్ని వాడాము లేదా వాడుతున్నాము, దాని ద్వారా మనకి ప్రతిఫలం వచ్చింది, దానికి మనం ఒక రోల్ మోడల్ లాగా కనపడుతున్నాం అని అంటే అవతల వ్యక్తిని మనం లైఫ్ లాంగ్ మనం ఒక కస్టమర్ గానో మెంబర్ గానో మెయింటైన్ చేయగలుగుతాం. సో అటామీ మిగిలిన కంపెనీ లాగా కాదండి. ఇది ప్రొడక్ట్లు అమ్ముకునేటువంటి కంపెనీ కాదు. అందుకే మనకి ఇక్కడ ఎటువంటి టార్గెట్ కూడా లేదు. లైక్ అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో మనకు కావాల్సింది ఏదైతే మనం పర్చేజ్ చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో మనకి ఏదైతే కావాలో దాన్ని కొనుక్కొని మనం వాడుకోవచ్చు. సో మనకి హోమ్ డెలివరీ ఇస్తా ఉన్నారు, ఎక్కడికైనా ఇస్తా ఉన్నారు. నిన్న ముగ్గురికి షాంపూలు ఇస్తే నా దగ్గర ఉంది ఒకటే. ఇంకొక ఇద్దరికి ఏం చేసాం, వాళ్ళ అడ్రస్కే ఆర్డర్ పెట్టాం. అందులో ఒకటి ఆఫ్రికా తీసుకెళ్లారు. సో వాళ్ళకి రికమెండ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమ్వన్ ఎవరో, నేను ప్రోడక్ట్ వాడాను చాలా బాగుంటుంది, మీకు ఉన్నటువంటి ప్రాబ్లం పోతుంది అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా మనకి దగ్గరికి వచ్చేసి ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు నేను వెళ్ళిపోతున్నారని చెప్పేసి తీసుకొని పోవడం జరిగింది. సో మిగిలిన వాళ్ళకి ఇవ్వటం నా దగ్గర లేదు, వాళ్ళు కూడా మనకి దగ్గర కూడా లేరు. సో వాళ్ళ అడ్రస్ తీసుకొని ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జీ తోటి వాళ్ళకే ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ప్రోడక్ట్ వాడటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, అది రెగ్యులర్గా ఉండాలి. లైక్ ఇప్పుడు షాంపూ గురించి చెప్పానని చెప్పేసి షాంపూ కొని అది అయిపోయిన దాకా వాడి తర్వాత మళ్ళీ ఏదో రూపాయి ప్యాకెట్, ₹2 ప్యాకెట్ లేకపోతే ఇంకొకటి ఏదో తెచ్చుకొని వాడితే డిఫరెన్స్ తెలిసిపోతుందండి. దాని గురించి మనం అవతల వ్యక్తితోటి కాన్ఫిడెంట్గా మాట్లాడలేము, కస్టమర్స్ని కోల్పోతాం. సో కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కంటిన్యూగా వాడగలుగుతామో మన ఐడి యాక్టివ్గా ఉంటుంది. మనతో పాటు జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెల్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో జెన్యూన్ ఎక్స్పీరియన్స్ని, ఒక ట్రస్ట్ని మనం బిల్డ్ చేయాలి. నేను ఏమో ఏం వాడకుండా దాని ఒక రిజల్ట్ ఏంటనేది నేను అనుభవించకుండా దాని గురించి నేను మాట్లాడలేను. ఇవాళ తెలుగు స్టేట్స్లో పెద్ద పెద్ద లీడర్స్ అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా, సార్ మీరు ఏమోయిం ఎట్లా అమ్ముతారు, కాల్ చేసి అడుగుతూ ఉంటారు, కనపడితే అడుగుతూ ఉంటారు, మీటింగ్లో అడుగుతూ ఉంటారు. కారణం దాన్ని కంటిన్యూగా వాడుతున్నాము, దాని యొక్క ప్రతిఫలం ఏంటనేది అనుభవిస్తున్నాం కాబట్టి దాంతో మార్కెటింగ్ అనేది చేయగలుగుతా ఉన్నాం. కనీసం యావరేజ్గా రోజుకి ఒకటన్నా నేను ఏమోహింని నా నుంచి పంపించడం జరుగుతూ ఉంది. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ని కంటిన్యూగా యూజ్ చేయడం ద్వారా వచ్చింది. కంటిన్యూగా వాడటం అంటే నేను ప్రతిరోజు ఏం వాడట్లేదండి. ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా యూజ్ చేస్తున్నా. మోర్ దెన్ 15 బాక్సెస్ మా ఫ్యామిలీగా మేము యూజ్ చేస్తుంటాం. ప్రొడక్ట్ ఉంటుంది ఎన్ని రోజులైంది క్యాలిక్యులేట్ చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ అందరికీ తెలిసిందే. ఒక అందమైనటువంటి పాప మాకు పుట్టింది అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కారణం. సో ప్రోడక్ట్ని రెగ్యులర్గా వాడటానికి ప్రయత్నం చేయండి. మీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ తోటే ట్రస్ట్ని బిల్డ్ చేయగలుగుతూ ఉంటారు. సో మనం ప్రతి ప్రోడక్ట్ కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా కనపడాలి. మీరు ఓన్లీ పేస్ట్ బ్రష్ వాడుకుంటారా, వాటితో కూడా ఇక్కడ స్టార్ మాస్టర్ని మించి మనం బిజినెస్ చేయొచ్చు. ఓన్లీ పేస్ట్ బ్రష్, ఇంకేం అవసరం లేదు. స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ అప్డేటెడ్. మనం ఒక టీంని మెయింటైన్ చేయాలి అని అంటే మనం నాలెడ్జ్ తీసుకోవాలి. మన డౌన్లైన్ మనకు కాల్ చేశారు, అతను అడిగినటువంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేకపోయాము అని అంటే అతను ఏం చేస్తాడు, డెఫినెట్గా నీరసపడిపోతారు, నెగిటివ్గా ఫీల్ అవుతారు. సో అలా చాలామంది బిజినెస్లో నుంచి డ్రాప్ అయిపోవటం కారణమవుతా ఉంది. దానికి కారణం మనమే అవుతామండి. మనం నేర్చుకోవాలి.
సో మన ప్లాన్ ఏంటి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. రాత్రి చెప్పాము, జస్ట్ 30 మినిట్స్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అటువంటి ప్లాన్ చాలాసార్లు చెప్పున్నాం. సో చాలాసార్లు కూడా చెప్పాను నేను, మీరు బిజినెస్ ప్లాన్ పూర్తిగా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే పేపర్ మీద రాయండి, చూసే రాయండి, చూడకుండా కాదు, చూసి మన పాంప్లెట్లోనో బుక్లెట్లోనో లేకపోతే వెబ్సైట్లోనో మీ మొబైల్లోనో మనం కూడా చాలాసార్లు పంపించున్నాం. చూసి రాయటం అనేది కనుక చేయగలిగితే ఒక 5 to 7 టైమ్స్ ఎవరైతే ప్లాన్ని రాస్తారో ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో నేర్చుకోవాలండి, మనం నేర్చుకుంటేనే మన టీంకి కూడా మనం నేర్పించగలుగుతాం. సో మనల్ని మించి నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా మన టీంలో వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళను మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళను ఉపయోగించుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సెమినార్స్ అటెండ్ అవ్వాలి. ఎప్పుడైతే సెమినార్స్ అటెండ్ అవుతామో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. సో నిన్న నార్త్ ఈస్ట్లో జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి ప్రోగ్రాంలో సీఎం ముఖ్యమంత్రి వాళ్ళ వైఫ్ గెస్ట్గా వచ్చున్నారు అక్కడ, చీఫ్ గెస్ట్గా. సో తను మన యాబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. సో సీఎం మన ఎమోహిమ్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెంబర్ అవ్వటం జరిగింది. సో సెమినార్స్ అటెండ్ అయితే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇంపీరియల్ మాస్టర్స్ పిక్చర్స్ పంపించున్నాం 13 మంది. ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అయింది ఒక లేడీ, ఆర్డినరీ లేడీ. తన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక చిన్న రెస్టారెంట్ని రన్ చేసుకుంటా ఉన్నారు. సో తను ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం జరిగింది. 2009లో కంపెనీ స్టార్ట్ అయితే 2017లో తను ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం జరిగింది. అంటే 8 ఇయర్స్లో తను ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు. లాస్ట్ ఇంపీరియల్ మాస్టర్ 13 ఇంపీరియల్ మాస్టర్ అయింది ఎవరు అని అంటే 1వ నెంబర్ పర్సన్. తన ఐడి నెంబర్ ఎంత అంటే 1. ఫస్ట్ పర్సన్, ఈజ్ ఏ ప్రొఫెసర్, లైక్ లెక్చరర్ అతను. సో ఆయన ఎప్పుడు ఇంపీరియల్ అయ్యారు? 2022లో ఇంపీరియల్ అయ్యారు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు పట్టింది. ఆయనకంటే ముందు కింద టీంలో నుంచి వెనక స్టార్ట్ అయినటువంటి ఒక లేడీ ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు. సో ఇక్కడ ఎప్పుడు మనం వచ్చామనేది కాదండి, మనం ఇక్కడ నిలబడి ఉండి ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ మీటింగ్స్ అటెండ్ అవుతూ కంపెనీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం ఫాలో అవుతున్నామనంటే డెఫినెట్గా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకొని సిస్టంలో కనుక ఇన్వాల్వ్ అయితే మనం కూడా త్వరగా ఆ రేంజ్కి మనం రీచ్ అవ్వచ్చు. సో ఇటువంటి విషయాలు తెలియాలి, ఎటువంటి వాళ్ళు బిజినెస్లోకి వస్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్గా ఉండాలి అని అంటే సెమినార్స్ అటెండ్ అవ్వాలి. సో ఇటువంటి సెమినార్స్కి, ఎన్నో సెమినార్స్కి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళటం జరిగింది. సో మీరు అంత అర్థం చేసుకుంటే, అద్భుతమైనటువంటి ఫ్యూచర్ మీకు కూడా కావాలి అనుకుంటే, త్వరగా మీరు ఒక మంచి ర్యాంక్ అచీవ్ చేయాలనుకుంటే మీరు కూడా రావచ్చు. ఇక్కడ పెట్టుబడి ఏంటంటే అదేనండి, సెమినార్స్ అటెండ్ అవ్వటం, ప్రోడక్ట్ యూజ్ చేయటం, సిస్టంలో ఉండటం, అదే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. మనకి నెక్స్ట్ మంత్ February 14న గుంటూరులో ఒక సెమినార్ జరుగుతూ ఉంది. సో అటెండ్ అవ్వటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి, మన ఏరియాలో జరిగేదన్న. ఇప్పుడు నేను 6వ తారీఖు ఢిల్లీలో సెమినార్ ఉంది, దానికి వెళ్తా ఉన్నాం. మళ్ళీ 14వ తారీఖు గుంటూరులో సెమినార్ ఉంది, ఖచ్చితంగా దానికి కూడా అటెండ్ అవుతా ఉన్నాం. సో సెమినార్స్ అటెండ్ అవ్వటం అనేది ఇక్కడ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వటానికి షార్ట్ కట్ అండి. సక్సెస్ అకాడమీస్ అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్, ఛానల్ అటామీ. ఇప్పుడు ఒక ప్రోగ్రాము స్టార్ట్ అవబోతా ఉంది, గో సేల్స్ మాస్టర్ క్యాంప్ అని. సో మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. యాజ్ ఏ సపోర్టర్గా నేను కూడా రిజిస్టర్ చేసుకున్నా. మాకు ఒక ఆల్రెడీ దానికి సంబంధించి మీటింగ్ జరిగింది, ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. హయ్యెస్ట్గా ఇండియాలో నుంచి మన టీం నుంచే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దానికి. సో మీరందరూ కూడా ఆ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని నేర్చుకొని సేల్స్ మాస్టర్ అయ్యారని అంటే
డెఫినెట్గా మన టీం కూడా చాలా ఫాస్ట్గా ఇక్కడ ముందుకెళ్ళటం జరుగుతుంది. వెబినార్స్ అంటే జూమ్ మీటింగ్స్. ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటూ ప్రతిరోజు కూడా నేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. సో ఇదేమీ ఫ్రీ కాదండి. దీనికి జూమ్ ఐడి కోసం మంత్లీ నేను అమౌంట్ పే చేస్తా ఉన్నా. దీనికోసం నేను టైం కేటాయిస్తున్నా. 1 అవర్ ప్రిపేర్ అయితే 1 అవర్ చెప్పగలుగుతా ఉన్నాం. దాన్ని మళ్ళీ ఎవరైతే అటెండ్ అవ్వలేకపోతున్నారో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నాం. రోజుకి 3-4 అవర్స్ దీనికోసం నేను టైం కేటాయిస్తున్నా. దాని ద్వారా నేను నేర్చుకుంటున్నా, నేర్పిస్తున్నా. నేను చేయకుండా మిమ్మల్ని చేయమని చెప్పట్లేదండి. సో వెబినార్స్ కంటిన్యూగా మనం అటెండ్ అవ్వడం అనేది, పొద్దున్నే మీటింగ్ పెట్టుకుంటున్నాం, 6 to 7 మీటింగ్ అటెండ్ అయ్యి ఇటువంటి విషయాల గురించి మనం నేర్చుకుంటే ఏమవుతుంది, డే అంతా కూడా బిజినెస్ మీద మనం ఏదైనా యాక్టివిటీ చేయగలుగుతాం. సో ఆ డేలో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైనా చేసామంటే ఆటోమేటిక్గా మన బిజినెస్ పెరుగుతుంది. మీరు ఒక కస్టమర్కి ప్రోడక్ట్ గురించి మాట్లాడారు, అక్కడ సేల్ అయింది, రిటైల్ ప్రాఫిట్ వస్తుంది, తర్వాత పీవీ వస్తుంది. ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, మీ టీం పెరుగుతుంది, అతను షాపింగ్ చేశాడంటే ఆటోమేటిక్గా గ్రూప్ పీవీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మీటింగ్స్లో యాక్టివ్గా ఉంటామో, జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, విని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వగలిగితే, కొంత మీరు ఫాలో అయిన 1% ఫాలో అయినా కానీ డెఫినెట్గా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. అన్ఫార్చునేట్లీ ఇదంతా కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఫ్రీగా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. సో దానికి కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించింది. సో ఫ్రీ అనగానే ఎట్లా చూస్తాం, మనం చీప్గా చూస్తాం. అందుకని ఎవరూ కూడా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఏమవుతున్నారంటే డెఫినెట్గా మాస్టర్స్ అవుతా ఉన్నారు. సో సెమినార్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉండండి. ఫోకస్ ఆన్ రిలేషన్షిప్స్, నాట్ జస్ట్ సేల్స్. సో మనం ఒక నమ్మకాన్ని ప్రతి ఒక్క కస్టమర్లో, తర్వాత టీం మెంబర్లో బిల్డ్ చేయాలండి. ఏదో ప్రోడక్ట్ ఇచ్చామంటే ఇచ్చాము, మనకేదో పీవీ వచ్చింది, లేకపోతే రీటైల్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇవాళ ఒక్కరోజు గురించి చూసుకోవద్దండి. మన మన దగ్గర ఒక ప్రోడక్ట్ కొన్నారు, లేదా మన టీంలో జాయిన్ అయ్యి ఆర్డర్ పెట్టారు అని అంటే వాళ్ళతోటి రిలేషన్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే 3 తరాల బిజినెస్ ఇది. సో 3 తరాల బిజినెస్ అన్నప్పుడు వాళ్ళతోటి మనం ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి? హెల్ప్ అదర్స్ అచీవ్ దేర్ గోల్స్. ఎప్పుడైతే మన కస్టమర్ యొక్క నీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామో అతను మనతోటి ట్రావెల్ చేస్తాడు. మన టీం మెంబర్స్ పెట్టుకున్నటువంటి గోల్ ఎప్పుడైతే మనం అతనికి సపోర్ట్ చేసి రీచ్ అయ్యేటట్టు చేయగలుగుతామో అతను మనతోటి 3 తరాలు ట్రావెల్ చేస్తాడు. సో అట్లా కస్టమర్స్కి ఉన్నటువంటి గోల్స్ ఏంటి, టీం మెంబర్స్కి ఉన్నటువంటి గోల్స్ ఏంటి, వాటిని తెలుసుకొని అర్థం చేసుకొని వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మనం కలిసికట్టుగా వర్క్ చేయాలి. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇప్పుడు మన ఫ్యామిలీ రిలేషన్సే చూసుకుందామండి. ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఒకేలాగా ఉంటామా? డెఫినెట్గా ఇంట్లో కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అర్థం చేసుకోవాలి, సరి చేసుకోవాలి, పోతా ఉండాలి. సో ఇక్కడ కూడా ఆ విధంగా ఫ్యామిలీ లాగా మనం కలిసి ఉండి బిజినెస్ చేయగలిగితేనే, సో ఆ అప్ అండ్ డౌన్స్ అన్నిటిని కూడా తట్టుకొని ఏ సందర్భంలో ఎవరికి సపోర్ట్ కావాలో వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు, మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి మనం ఏమన్నా వాడిని వదిలిపెడతామా? వాడి దగ్గర కూర్చొని ఇంకొంత టైం కేటాయించి వాడికి నేర్పించి నెక్స్ట్ టైం అయినా మంచి మార్కులు వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేస్తాం. సో అట్లా ఇక్కడ కూడా అటువంటి రిలేషన్ని మనం మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు అనుకున్నది కాలేదు, డెఫినెట్గా సిచ్యువేషన్స్ రకరకాలుగా ఉంటాయండి. కోవిడ్ టైంలో చాలామంది ఫ్యామిలీస్ ఇప్పటికీ కూడా కోలుకోలేదు. అట్లా అని చెప్పేసి ఫ్యామిలీస్ని ఏమైనా వదిలేస్తున్నారా, లైఫ్ని ఏమన్నా డ్రాప్ చేస్తున్నారా? ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనం మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో వాటిని
ఆ రిలేషన్ మనం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఎటువంటి దాన్నైనా సరే అవలీలగా దాటేయొచ్చండి. యాజ్ ఎ టీమ్గా మనం కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఏదో ప్రోడక్ట్ అమ్మాము, ఇవాళ రిటైల్ ప్రాఫిట్ వచ్చింది, దాని మీద టార్గెట్ పెట్టొద్దు. సో అది సేల్స్ పర్సన్స్ జాబ్ అండి. మన జాబ్ ఏంటి? 3 తరాలకి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం. అంటే వాళ్ళతోటి అటువంటి రిలేషన్ మనం మెయింటైన్ చేయాలి. పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, ఎలా తయారవుతున్నామో, మన టీంలో ఆ విధంగా మనం ఎవరిని చెయ్యగలం, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేయాలి. సో మనం ఉన్నా లేకపోయినా పని జరిగేటట్లుగా అటువంటి డూప్లికేటర్స్ని మనం తయారు చేసుకోవాలి. సో అందరూ సక్సెస్ అవ్వరండి. మీరు ఏ బిజినెస్ అయినా చూడండి. బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో 2 or 3% మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలినటువంటి 97% మెంబర్స్ చాలా త్వరగా ఆ బిజినెస్ని క్విట్ చేయటం జరుగుతుంది. ఒకరు సంవత్సరానికి డ్రాప్ అయిపోతారు, ఇంకొకరు నెలకే డ్రాప్ అయిపోతారు, ఇంకొకరు 3 సంవత్సరాలు కూడా డ్రాప్ అవుతారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అని అంటే, ఎవరైతే అక్కడ నిలబడి బిజినెస్ చేస్తున్నారో ఆ 3% మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కోసం వీళ్ళు పని చేయటం జరుగుతూ ఉంటుంది. సో మీరు 3%లో ఉన్నారా, 97%లో ఉన్నారా? సో 3%లోకి రావాలి అని అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో మన టీంకి నేర్పించాలి. మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా మన టీం యాక్టివ్గా ఉండేటట్లుగా అటువంటి డూప్లికేటర్స్ని మనం తయారు చేసుకోవాలి. సో వాళ్ళని టీచ్ చేయాలి, వాళ్ళకి గైడ్ చేయాలి, వాళ్ళతో పాటు కలిసి మనం గ్రో అవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, కన్సిస్టెంట్ ఎఫర్ట్. సో మనం చేసేటువంటి చిన్న పని, రోజుకు ఒకరికి పేస్టు, ఒకరికి బ్రషే ఇవ్వండి, రోజు ఒక్కరికే ప్లాన్ చెప్పండి, ఆ పని కంటిన్యూగా చేయండి, 90 రోజులు ఆ పని చేసి చూడండి. రోజు ఒక్కరికన్నా పేస్టు బ్రష్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ, రోజుకు ఒక్కరికన్నా బిజినెస్ ప్లాన్ చెప్పడానికి మనం కనుక ప్రయత్నం చేస్తే ఒక 100 డేస్ ఆ పని మనం చేయగలిగామనంటే డెఫినెట్గా మనకి జెన్యూన్ పర్సన్స్ 10 మంది కస్టమర్స్ ఉంటారు, 10 మంది టీం మెంబర్స్ ఉంటారు. మనం ఏదైతే పని చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఆ 10 మంది నెక్స్ట్ 3 మంత్స్ అదే పని కనుక చేయగలిగితే ఏమవుతుంది? మన టీం 10 టైమ్స్ పెరుగుతుంది. అదే కస్టమర్స్కి మనం కరెక్ట్ సర్వీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్లు తీసుకోగలిగితే నెక్స్ట్ 3 మంత్స్లో మనకు ఉండేటువంటి కస్టమర్స్ 10 టైమ్స్ పెరుగుతారు. 6 నెలల గేమ్ ప్లాన్ అండి అంతే. ఈ 6 మంత్స్ మనం చేయాల్సినటువంటి పని కన్సిస్టెంట్గా చేయాలి. చాలామంది ఎగతాళిగా మాట్లాడతారు, చాలా సందర్భాలు మనకి వ్యతిరేకంగా ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనం అధిగమించి 6 నెలలు కన్సిస్టెంట్గా మనం కనుక ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఇక్కడ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, వారం రోజులు చేస్తాం, నెల రోజులు చేస్తాం, డెఫినెట్గా ఏమవుతుంది? 31వ రోజు గ్యాప్ తీసుకుంటాం. అది జరగకూడదండి. 31వ రోజు గ్యాప్ తీసుకుని అంటే 32వ రోజు కూడా అబ్బా హాయిగా ఉందని కంటిన్యూ చేస్తాం, కథం. సో 6 మంత్స్ గేమ్ ప్లాన్. ఎవరైతే 6 నెలలు హార్డ్ వర్క్ చేస్తారో 5 సంవత్సరాల ముందుకెళ్ళిపోతారు. 5 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా సేల్స్ మాస్టర్ కాలేదు. నేను 5 నెలల్లో సేల్స్ మాస్టర్ అయ్యా. ఎలా అయ్యాను అంటే మొదటి 4 నెలలు అంత ఎఫర్ట్ పెట్టాను. సో మొదటి 6 మంత్స్ మన ఫ్యూచర్ ఏంటనేది డిసైడ్ చేస్తుందండి. వీళ్ళు బిజినెస్లో ఉంటారా, ఊడిపోతారా, వీళ్ళు సక్సెస్ అవుతారా కారా అనేది చెప్పేయచ్చు. సో ఫస్ట్ 6 మంత్స్ అట్లీస్ట్ ఇప్పటికైనా రీస్టార్ట్ చేయండి, ఇప్పుడైనా డెసిషన్ తీసుకోండి. కన్సిస్టెంట్గా ఒక 6 మంత్స్ ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. డెడికేషన్ ఉండాలండి. పొద్దున్నే 6 గంటలకు మీటింగ్ పెడుతున్నాం అంటే 6 అంతే. కరెంట్ ఉందా లేదా, నెట్ వస్తుందా రాలేదా,
ఛార్జింగ్ ఉందా లేదా ఇవన్నీ చూడట్లేదు. ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి మాకు సరిగా పవర్ ఉండట్లేదు. డే మొత్తం కూడా పోతా ఉంది. అయినా మీటింగ్ పెట్టట్లేదా? ప్రిపేర్ అవ్వట్లేదా? యూట్యూబ్లో వీడియోస్ రావట్లేదా? ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా జరిగిపోతూ ఉండాలి అంతే. మీరు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఇది మన సక్సెస్ని మెజర్ చేస్తుందండి. ఆ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. అన్ని సందర్భాలు ఒకలాగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. కొన్ని మనం కంట్రోల్ చేయలేము. అయినా మన పని ఏదైతే ఉందో దాన్ని ఆపకుండా చేస్తూ ఉండాలి. సో అటామీలో సక్సెస్ అవ్వటానికి డెఫినెట్గా టైం పడుతుందండి. ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టుకి కాయలు రావాలి అని అంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. నేను ఇవాళ ఈ ఒక ఇత్తనం నాటి ఈ రోజే నేను ఒక ట్యాంకర్ నీళ్లు పోసేస్తాను, రేపు పొద్దుడికి అది చెట్టు అయిపోయి దానికి కావాల్సిన ఎరువు ఒక లోడ్ తెప్పించేసి వేసేస్తాను, నెల రోజుల తర్వాత కాయలు ఇమ్మంటే రాదు. సో ఇట్స్ ఏ సిస్టమ్. ఆ సిస్టమేటిక్గా రావాల్సిన టైంకి వస్తుంది. ఆ టైం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇవాళ మీరు షెరాన్ రోజ్ మాస్టర్స్ జెన్యున్గా అయిన వాళ్ళని మీరు చూసుకోండి. ఎవరైతే రిపీటెడ్గా షెరాన్ రోజ్ మాస్టర్స్ అవుతున్నారో, లైక్ మన ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సంజు మిశ్రం గారు కావచ్చు, టిఎన్ సవస్కర్ గారు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళు రిపీటెడ్గా షెరాన్ రోజ్ మాస్టర్స్ అవుతూ ఉన్నారు. ప్రతి నెల వాళ్ళ ఇన్కమ్ ఏంటంటే 5 నుంచి 10 లక్షల రూపాయలు. సో వాళ్ళు 5 సంవత్సరాల టైం పట్టిందండి. వాళ్ళు ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ అవ్వక ముందు ఐడీలు వేసుకున్నారు. చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ప్రతి మీటింగ్లో, మేజర్ మీటింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో, ట్రైనింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో అక్కడ వాళ్ళని నేను గమనిస్తూనే ఉన్నా, వాళ్ళతోటి మాట్లాడుతూనే ఉన్నాం, వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఎస్, మన టీం కాదు, బట్ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చండి. ఈవెన్ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చూసి నేర్చుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఏదైతే ఎదుటి వ్యక్తి నుంచి మనం అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకోగలుగుతామో, మనం ఇక్కడ పెట్టాల్సినటువంటి టైం కనుక మనం పెట్టాము అని అంటే ఆ నాలెడ్జ్ మనల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెడుతుందండి. సో అటామీలో ఈ రోజు వచ్చాము రేపు వెళ్ళిపోతాం. చాలామంది చెప్తా ఉంటారు, సార్ 3 లక్షల పీవీ మ్యాచ్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. మాకు ఇవాళ ఆడతా పాడతా టీంలో జరిగిపోతా ఉంది, మేమేం కష్టపడట్లా. దానికి కూడా 3 సంవత్సరాలు టైం పట్టింది. సార్ 1 లక్ష పీవీ ఉంటే బాగుండు, సేల్స్ మాస్టర్ అవడానికి నెల రోజులు టైం ఇస్తే బాగుండు, రకరకాలుగా చెప్తా ఉంటారు. ఇక్కడ మనం మార్చలేనివి కొన్ని ఉన్నాయండి. దాన్ని మనం మార్చలేము, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సార్ షాంపూ 500 ml ఉంది, చిన్నది 100 ml ఉంటే బాగుండు, తక్కువ రేట్లో వస్తుంది. సో ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు, మనం ఏమీ చేయలేము. ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్పిర్లోన మొన్నటిదాకా 60 క్యాప్సూల్స్ ఉంది, ఇప్పుడు 200 grams ప్యాకెట్ ఇచ్చారు. వెరీ చీప్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్, 6 times బెటర్ ప్రైస్. ఒక 6 బాటిల్ కొనటం కంటే కూడా ఒక ప్యాకెట్ కొనటం బెస్ట్. సో ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోండి. ఒక ప్యాకెట్ కొన్నామంటే 10,000 పీవీ వచ్చేస్తా ఉంది. సో ఇక్కడ అటామీ టైం తీసుకుంటుందండి. ఆ టైం ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు, ఆటోమేటిక్గా అవుతారు. ఎడ్యుకేట్, డోంట్ ప్రెజర్. ఎవరిని కూడా ఇప్పుడు మీరు పొద్దున్నే జూమ్ మీటింగ్ ఖచ్చితంగా రావాలి, నాకు కూడా టీము నియర్లీ 1,400 మంది పైనే ఉన్నారు. సో ఎంతమంది మీటింగ్కి వస్తున్నారు, ఎంతమంది సెమినార్స్ అటెండ్ అవుతా ఉన్నారు, ఎంతమంది రెగ్యులర్గా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతా ఉన్నారు, ఎంతమంది ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ చేయట్లేదు కదా అని చెప్పేసి నేనేమో ఆగిపోయానా? నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నా. దానికి నాకు రావాల్సినటువంటి ప్రతిఫలం వస్తూనే ఉంది. సో మన పని ఏంటి ఇక్కడ అని అంటే షేర్ చేసుకోవటం మీద ఉండాలి. మన ఫోకస్ అంతా కూడా షేరింగ్, 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 షేరింగ్. ఇవాళ షేరింగ్కి మనం టైం ఇన్వెస్ట్ చేస్తూ, మనీ ఇన్వెస్ట్ చేస్తూ మనం వెళ్ళగలిగామనంటే డెఫినెట్గా దానికి తగ్గ ప్రతిఫలం అనేది మనకి తిరిగి రావటం జరుగుతుంది. సో ఇవాళ చాలా క్లియర్గా మన సీనియర్ లీడర్ వేముల వెంకటేశ్వర గారిని చూడొచ్చు. గత 3.5 yearsగా ఎక్కడా కూడా మొహమాట పడకుండా ఇప్పుడు 65 సంవత్సరాల ఏజ్లో కూడా
దాని గురించి మాట్లాడుతూ, చేస్తూ, చెప్తూ, ప్రొడక్ట్ని మోస్తూ, తిరుగుతూ చాలా చేస్తూ ఉన్నారు. సో ఆ ఫోకస్, ఆ షేరింగ్ ఏదైతే ఉందో దానికి రిజల్ట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో మనం చేయవలసినటువంటి పని మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే అటామీలో షేరింగ్, 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 షేరింగ్. సో అంతేగాని చెప్పిన ప్రతి ఒక్కరూ ప్రోడక్ట్ కొనాలి, అందరూ మన దగ్గర మెంబర్స్గా జాయిన్ అవ్వాలంటే కాదండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మన వంతు. సో దాని మీదే మనం ఫోకస్ చేయాలి. ఎవరికైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో వాళ్ళ ద్వారా డెఫినెట్గా మనకి ప్రతిఫలం అనేది తిరిగి వస్తుంది. కొంతమంది ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకోవచ్చు, కొంతమంది 1 మంత్ తీసుకోవచ్చు, కొంతమంది 2 సంవత్సరాలు తీసుకోవచ్చు. వీళ్ళు డెసిషన్ తీసుకోవడం అనేది కేవలం మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం నిలబడి ఉండి మనం సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మనతోటి జాయిన్ అవుతారు. సో మనం డ్రాప్ అయిపోతే ఎవరు కూడా రారండి. ఇప్పుడు నిన్న ఆఫ్రికా వెళ్తా షాంపూ కొన్నారంటే వాళ్ళ కజిన్ మన దగ్గర, నాకు తెలిసి సంవత్సరం క్రితం ఎప్పుడో ప్రోడక్ట్లు తీసుకెళ్ళి ఉన్నారు. సో తన రిఫరెన్స్ తోటి ఇవాళ ఆర్డర్ వచ్చింది. తను కాల్ చేసినప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ లేదు, లేకపోతే నేను బిజినెస్ చేయట్లేదు అని అంటే కథం. ఇవాళ చాలా మంది నిన్న నిన్న మొన్న సండే రోజు ఒక అతను కాల్ చేశారు నాకు, ఎల్బీ నగర్ నుంచి. సార్ నేను ఇట్లా నన్ను ఒక అతనికి షాంపూ ఇచ్చాను, నేను అది నన్ను షాంపూ మళ్ళీ అడుగుతా ఉన్నాడు. కొంతమందికి పేస్ట్లు కూడా ఇచ్చాను సార్, వాళ్ళు మళ్ళీ అడుగుతా ఉన్నారు. నేను అప్పుడు ఎవరి ద్వారానో వచ్చాను సార్, సమ్వన్ వాళ్ళకి కాల్ చేస్తే మేము ఇప్పుడు చెయ్యట్లేదు అని అన్నారు. నేను మీ నెంబర్ ఉంది కదా అందుకని మీకు చేశాను సార్ అన్నాడు. సో అతని ఐడి చూస్తే టెర్మినేట్ అయిపోయింది. సో అతను ఇప్పుడు మన టీంలో రిజిస్టర్ చేసుకున్నారు, ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు. సో మనం నిలబడి ఉంటే ఖచ్చితంగా మనకి అటువంటి రిజల్ట్ వస్తుందండి. సో వాళ్ళు వచ్చినప్పటికీ, వాళ్ళు అడిగినప్పటికీ మనం ఇక్కడ ఉండాలి. సో మన పని షేర్ చేసుకుంటూ ఉండటమే. ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు వస్తుంది. మనం చేసినటువంటి ఏ వర్క్ కూడా వృధా పోదు. మనం పెట్టినటువంటి టైం కావచ్చు, ఇక్కడ మనం పెట్టినటువంటి ఖర్చు కావచ్చు. సో దానికి రిజల్ట్ అనేది డెఫినెట్గా రావాల్సిన టైంలో వచ్చేస్తుంది. సో మనం ప్రోడక్ట్ యూజ్ చేసాము, ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి, బిజినెస్ మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం, ఎటువంటి ప్రతిఫలం వస్తూ ఉంది. సో వీటిని మనం ఎప్పుడూ కూడా ప్రమోట్ చేస్తూనే ఉండాలి. మన మాటల్లో తెలియాలి, మనం పెట్టే వాట్సాప్ స్టేటస్లో తెలియాలి, మనల్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతూ ఉండాలి. సో ఆ బెనిఫిట్స్ ఏంటనేది మనం ప్రమోట్ చేస్తూ ఉండాలి. ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనేది ప్రమోట్ చేస్తూ ఉండాలి. బిజినెస్ ఆపర్చునిటీని ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఓన్లీ ఫోకస్ ఆన్ షేరింగ్, షేరింగ్, షేరింగ్. లీవరేజ్ టెక్నాలజీ. సో ప్రతి పనిని కూడా సింపుల్గా మనం చేసుకోవడం అనేది స్మార్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ మాల్ ఉంది, ఆన్లైన్ యాప్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ కిందాక చెప్పినట్లుగా ఒక షాంపూనే ఉంది, ఒకరికి ఇవ్వగలిగా. ఇంకొకరు ఇద్దరు కూడా అడిగారు, నా దగ్గర లేదు. ఏం చేయాలి? మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళ అడ్రస్ తీసుకున్నాం, ఎంత కొరియర్ ఛార్జ్ అవుతుందో చెప్పాము, వాళ్ళ అడ్రస్కి ఆర్డర్ పెట్టేశాం, వాళ్ళే పేమెంట్ చేశారు. సో ఉన్నటువంటి ఆపర్చునిటీని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? సో ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ మాల్ ఉంది. ఇవాళ ఈ కామర్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. ఏది కావాలన్నా ఆన్లైన్లో మనకి అవైలబిలిటీ ఉంది. సో మనకున్నటువంటి అవకాశం, మనకు వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. సో వాటిని ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి? అట్లనే సోషల్ మీడియా. సో వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడం, ఇన్స్టా, ఫేస్బుక్ వీటిల్లో మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం. సో ఇదంతా కూడా ఫ్రీ, దానికి ఏం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఆ టెక్నాలజీ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే, రాత్రి ఒక వీడియో పెట్టాను, పబ్మెడ్లో ఉన్నటువంటి అటామీ యొక్క 86 రిజల్ట్స్. సో 86 డిసీజెస్కి, ప్రాబ్లమ్స్కి ఎమోహిమ్ వర్కౌట్ అవుతుంది అని రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్స్ అండి. డాక్టర్స్ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి పబ్మెడ్లో మన ఎమోహిమ్ గురించి
పబ్మెడ్ సెంటర్లో 86 రిజల్ట్స్ ఉన్నాయి. సో వాటిని అర్థం చేసుకోగలిగితే మనం ఎటువంటి వ్యక్తినైనా సరే మనం కనెక్ట్ అవ్వచ్చు. సో సోషల్ మీడియా, టెక్నాలజీ, ఏఐని ఉపయోగించుకొని నేను ఆ డేటా తీసుకోగలిగా. దాని ద్వారా వీడియో చేయగలిగా. దాన్ని మన యూట్యూబ్లో అప్లోడ్ చేశా. మీరందరూ కూడా వాడుకోవచ్చు. మిమ్మల్ని మళ్ళీ కష్టపడమని నేను చెప్పట్లా. దాన్ని యూస్ చేసుకుంటే చాలు. ఆ వీడియో మీరు ఇప్పుడు మన వేముల వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు, చాలా మందికి పంపించానండి అని. అది ఇంగ్లీష్లో ఉంది. ఇంకా తెలుగులో అంత అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఇంగ్లీష్లో చేశా. నేను ప్రయత్నం చేస్తా డెఫినెట్గా దాన్ని తెలుగులో కూడా చేసి మన వాళ్ళకి అందించాలి. ఎప్పటి నుంచో ఎంఓఎం లాంచ్ అయినప్పటి నుంచి ఆ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి వాటన్నిటిని కూడా తెలుసుకోవాలి, చదువుకోవాలి, పాంప్లెట్ చేయించుకోవాలి, అందరికీ తెలియజేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా. సో ఆల్మోస్ట్ 2.5 years పట్టింది అది ఒక వీడియో లాగా తయారవటానికి. సో సోషల్ మీడియా ఏదైతే ఉందో, టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకోగలిగితే స్మార్ట్గా మనం ఇక్కడ డెవలప్ అవుతాం. ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, స్టే అలైన్డ్ విత్ అటామిక్ కల్చర్. అటామిక్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. నేను మోనార్క్ని, నా పద్ధతిలోనే నేను పోతాను, కంపెనీ ఇట్లానే చేయాలి అని అంటే అక్కడ లెక్క కూడా చేయరండి. మీరు ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. మీరు సేల్స్ మాస్టర్ కావచ్చు, డైమండ్ మాస్టర్ కావచ్చు. వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎస్, మొన్న మాకు లీడర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 3-4 hours బైబిల్ గురించి చెప్పారు. అది వాళ్ళ కల్చర్. అది ఓ మనల్ని ఏమి కన్వర్ట్ అవ్వమని వాళ్ళు ఏం చెప్పలేదు. సో దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మీకు ఇష్టమైతే అటెండ్ అవ్వండి, వింటే వినండి, ఫాలో అయితే ఫాలో అవ్వండి. ప్రెజర్ ఏం లేదు. సో వాళ్ళ కల్చర్ అది. దానికి అపోజ్ చేసి మనం ఇక్కడ ప్రోడక్ట్లు వాడటం మానేసి బిజినెస్ చేయటం మానేస్తే మన ఫ్యూచరే ఎట్లా ఉంటుందనేది తెలియదు. ఇక్కడే డబ్బులు వస్తాయి, ఇంకెక్కడ రావంటే ఎక్కడైనా వస్తాయండి. ఏం చేసిన కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రోజు 1000-1500 సంపాదించే వాళ్ళు ఉన్నారు. బట్ లైఫ్ స్టైల్, తక్కువ టైంలో అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చెరిష్ ద స్పిరిట్ అండ్ ప్రమోట్ షేరింగ్ కల్చర్. సో ఆ స్పిరిట్ మనలో కనపడాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం ఇన్స్పైర్ చేయగలగాలి. సో ఆ విధంగా మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన నెట్వర్క్ పెరుగుతుంది, మన కస్టమర్స్ పెరుగుతారు, మన టీమ్ సైజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన నెట్వర్క్ని పెంచుకోగలుగుతామో, కస్టమర్ రూపంలో కావచ్చు, టీం రూపంలో కావచ్చు, ఆటోమేటిక్గా మన వాల్యూ పెరుగుతుంది, మన డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. గోల్ ఓరియంటెడ్ అప్రోచ్. ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలండి. ఈ 2025కి మీరు అటామీ ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు? అట్లీస్ట్ ఒక గోల్ పెట్టుకుంటే దాంట్లో ఒక 10% అయినా మనం రీచ్ అవ్వగలుగుతాం. ఏ గోలు లేకుండా వర్క్ చేస్తూ ఉంటే టైం అయిపోతూ ఉంటుందండి. సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఏ రకమైనటువంటి అచీవ్మెంట్ కూడా మనం చూపించుకోలేము. మీరు బిజినెస్లోకి వచ్చారు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఇంకా సేల్స్ మాస్టర్ కూడా కాలేదు అని అంటే రేపు కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి మిమ్మల్ని ఏం నమ్ముతాడు? మీతోటి జాయిన్ అవుతారా ఇంకెవరన్నా? సో దాని ప్రతిఫలం ఏమవుతుంది? మనం ఇక్కడ డ్రాప్ అయిపోతాం. సో ఈ సంవత్సరానికి ఒక గోల్ పెట్టుకోండి, ఈ నెలకు ఒక గోల్ పెట్టుకోండి, వీలైతే ఈ వారానికి కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఈ వారం నేను మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలి, ఈ నెలలో నేను సెమీ సేల్స్ మాస్టర్ అవ్వాలి, ఈ సంవత్సరం నేను డైమండ్ మాస్టర్ అవ్వాలి. ఇవన్నీ జరుగుతాయండి. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. సో వాటిని మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, ఈ సంవత్సరం నేను అటామీ ద్వారా ఒక 50 లక్షలు సంపాదించుకోవాలనుకుంటున్నా. జనవరి మంత్ అయిపోతా ఉంది. సో ఈ నెలలో ఎంత సంపాదించుకున్నాం? కనీసం ఈ నెలలో 1 లక్ష రూపాయలు మనం సంపాదించుకోగలిగితే నెక్స్ట్ మంత్లో దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం. సో ప్రతి నెల ఇన్కమ్ డబుల్ అయితే ఏమవుతుందండి? నెక్స్ట్ మంత్ 2 లక్షలు తీసుకుంటాం, మూడో నెలలో 4 లక్షలు తీసుకుంటాం, నాలుగో నెలలో 8 లక్షలు తీసుకుంటాం, 5 నెలల్లో 16 లక్షలు తీసుకుంటాం. మనం పెట్టుకున్నటువంటి
ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్గా సపరేట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం అల్టిమేట్గా మన లాంగ్ టర్మ్ గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇక్కడ అందరి లాంగ్ టర్మ్ గోల్ కూడా ఇంపీరియల్ మాస్టర్ కావాలనే. ఎప్పుడు కావాలి? టైం ఉందా? దానికి ఒక టైం పీరియడ్ ఉందా? దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటే దాన్ని రీచ్ అవుతాం. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ. ఎస్, 2029కి నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలని పెట్టుకున్నాను. సో అంటే దానికంటే కనీసం సంవత్సరం ముందైనా క్రౌన్ మాస్టర్ కావాలి, దానికంటే సంవత్సరం ముందైనా రాయల్ మాస్టర్ కావాలి. సో అట్లా మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఈరోజు, ఈ సంవత్సరం లేదా ఈ నెలకి మన టార్గెట్ ఏంటనేది మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగినప్పుడు లైఫ్ సినారియో బుక్ అండి, ₹150 అది తీసుకుంటే క్లియర్గా రాసుకోవచ్చు. మాస్టర్షిప్ ప్లాన్ రాసుకోవచ్చు, మన గోల్స్ రాసుకోవచ్చు, డ్రీమ్స్ రాసుకోవచ్చు, ఎవ్రీథింగ్. డైలీ యాక్టివిటీ ఏమన్నది కూడా అందులో ఉంది. సంవత్సరానికి ఒక్క బుక్ మనం కొనుక్కున్న ₹150 పెట్టుబడి. సో అది మనల్ని డ్రైవ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా మన సంఖలో లైఫ్ సినారియో బుక్ ఉండాలి. దాన్ని చూపించి ఇదిగో నా గోల్ ఇది, నా టార్గెట్ ఇది, నా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేయచ్చు. అవతల వ్యక్తికి వణుకు పుట్టాలి మన గోల్స్ గురించి మాట్లాడితే. సో సాధ్యమయ్యేది చేసి చూపించడం, దాని గురించి పెద్ద అచీవ్మెంట్ ఏమి ఉండదండి. అసాధ్యమైనది సాధించుకొని చూపించగలిగితేనే మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు. బిల్డ్ ఏ స్టేబుల్ కన్జ్యూమర్ బేస్. సో ఒక కస్టమర్కి లేదా ఒక టీం మెంబర్కి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సర్వీస్ ఇవ్వడం మీన్స్ అతను ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి. అతను ప్రోడక్ట్ గురించి అడిగినప్పుడు మనం చెప్పాలి. అతను షాపింగ్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి, నేర్పించాలి. సో ప్రతిరోజు కూడా ప్రొడక్ట్స్ గురించి మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్లన్నీ కూడా రోజు వాడుకునేవి ఉన్నాయండి. ఏం రోజు స్నానం చేయట్లేదా? రోజు బ్రష్ చేసుకోవటం లేదా? రోజు బట్టలు ఉతుక్కోవటం లేదా? రోజు గిన్నెలు శుభ్రం చేసుకోవటం లేదా? వాటికి కావాల్సిన ప్రోడక్టే ఇక్కడ మనం కొనుక్కుంటున్నాం. సో డైలీ నెసెసిటీస్ ప్రతి ఒక్కరికి, వీళ్ళకి అవసరం లేదు అని అనటానికి లేదు, ప్రతి ఒక్కరికి అవసరమే. మనకు అవసరమే, పక్కింటికి అవసరమే, మన పిల్లల టీచర్స్కి అవసరమే, మన రిలేటివ్స్కి అవసరమే, మన ఫ్రెండ్స్కి అవసరమే. మన కంటికి కనపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొడక్ట్స్ అవసరం ఉంది. వాటి గురించి షేర్ చేసుకుంటూ ఉండటం. బట్ కన్సిస్టెంట్ అనేది ఇంపార్టెంట్. మన పీవీలు ఎంత పెరుగుతున్నాయి, టీంలో గ్రూప్ పీవీలు ఎంత పెరుగుతున్నాయి, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. హెల్ప్ యువర్ టీమ్ సక్సీడ్. టీంలో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా గోల్స్ పెట్టుకోవడానికి మనం సపోర్ట్ చేయాలి. మన గోల్స్తో పాటు వాళ్ళు కూడా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వగలిగితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. డౌన్లైన్ డౌన్లైన్ సక్సెస్ ఈక్వల్స్ టు యువర్ గ్రోత్. మన టీంలో ఎంతమంది నిలబడి ఉన్నారు, ఎంతమంది మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు, ఎంతమంది ఒక లీడర్ లాగా తయారవుతున్నారు, ఎంతమంది ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో దాన్ని బట్టి మన గ్రోత్ ఏంటనేది కూడా మనం మెజర్ చేసుకోవచ్చు అండి. అచీవ్ సస్టైనబుల్ సక్సెస్. సో ఇక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిస్టెంట్లీ మనం ఫాలో అవ్వాలి. వాటిని వదిలేసి కొత్త కొత్త స్టెప్స్ తయారు చేస్తారు, కొత్త కొత్త సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అటామీ సిస్టమ్ని ఫాలో అవ్వండి. అటామీ సిస్టమ్ ఏంటండి? ప్రొడక్ట్ వాడటం, ప్రొడక్ట్ గురించి షేర్ చేసుకోవడం, మీటింగ్స్ అటెండ్ అవ్వటం. సో రిపీటెడ్గా ఆ పనులు చేయటం, ఇది అటామీ సిస్టమ్. సో దాన్ని మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. స్ట్రాంగ్ అండ్ మోటివేటెడ్ టీంని మనం తయారు చేసుకోవాలి. మనం స్ట్రాంగ్గా ఉంటే మన టీంలో స్ట్రాంగ్ మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అటువంటి స్ట్రాంగ్ మెంబర్స్ మనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తారు. మనం వీక్గా ఉంటే, ఇప్పుడు అదే మామిడి చెట్టు వీక్గా ఉంది, దాని ఆకులు రాలిపోతూ ఉంటాయి, పూతొస్తే రాలిపోతూ ఉంటుంది. సో దానికి ఎప్పటికీ కాయలు రావు. మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన టీంలో అటువంటి స్ట్రాంగ్ పర్సన్స్ మనల్ని అంటిపెట్టుకొని ఉంటారు. సో మోటివేషన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూగా అవసరమే. ఆ మోటివేషన్ ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది? లోపల కమిట్మెంట్ అనేది లేకపోతే, మీ ఇప్పుడు మోటివేషన్ అయ్యే పని అయితే, సక్సెస్ అయ్యే పని అయితే యూట్యూబ్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మోటివేషన్కి సంబంధించి, లక్షల కొద్దీ.
నాన్ స్టాప్గా మీరు చూడొచ్చు. బట్ చేయాల్సినటువంటి పని మనం చెయ్యకపోతే, అది మనలో లేకపోతే, నిబద్ధత, కమిట్మెంట్ మనలో గనక లేకపోతే సక్సెస్ మన దగ్గరికి రాదు. ఓన్లీ మోటివేషన్ వర్క్ కాదండి. టీంని మోటివేట్ చేయాలి. ఎంతవరకు మనం ఏమైనా ప్రెజర్ చేస్తామా? చేయలేము. ఇక్కడ ఎటువంటి రూల్స్ లేవు. నేనేం బాస్ను కాదు, మీరేం స్టూడెంట్స్ కాదు, ఎంప్లాయీస్ కాదు. సో మీకు మీరుగా ఆ కమిట్మెంట్ తోటి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆపర్చునిటీని. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి అటామీలో. జస్ట్ కనెక్ట్ విత్ సిస్టమ్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.